జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు చూద్దాం. రహదారులు వర్షార్పణం అంటూ ఇక వరంగల్ జిల్లాలో చాలా రోజులుగా మనకు ఎక్కడ చూసినా రోడ్ల మీద గుంతలు మరమ్మతులు లేకపోవడంతో విపరీతంగా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇది ఎనుమాముల మార్కెట్ నుంచి శీతల గిడ్డంగులకు వెళ్ళే రహదారి ఇట్లా గుంతలమయంగా మారిపోయింది. ఇది ఇక చిన్న వడ్డేపల్లి చెరువు సమీపంలో ఇక ఇలా దారి గుంతలుగా ఉంది. ఇది నల్లబెల్లి మండలం బొల్లోనిపల్లిలో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. ఇక కామ్రేడ్ ఓరుగల్లు లాల్ సలాం అంటూ ఇక నిన్న చనిపోయినటువంటి సీతారాం ఏచూరికి వరంగల్ జిల్లాతో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. దానికి సంబంధించినటువంటి వార్తను ఒకసారి చూద్దాం. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి ఓరుగల్లులో విషాదాన్ని నింపింది. ఏచూరికి లాల్ సలాం అంటూ వామపక్ష నేతలు, కవులు, మేధావులు, కళాకారులు, భిన్న వర్గాల ప్రజలు ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. పోరాటాల గడ్డగా పేరున్న ఉమ్మడి వరంగల్లో ఆయన అనేక సందర్భాల్లో వచ్చి వివిధ అంశాలపై గలమెత్తినటువంటి పరిస్థితి ఇది. ఇక ఆయన గతంలో మానుకోట ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నాడు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి మహబూబాబాద్తో ఎన్నికల బంధం ఉంది. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ మద్దతు ప్రకటించిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థి బానోత్ మోహన్ లాల్కు మద్దతుగా ఆయన ప్రచారం చేసిండు. డిసెంబర్ 3న జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభకు ఆయన హాజరైండు. అనంతరం సిపిఎం జిల్లా కార్యాలయం పెరుమాండ్ల జగన్నాథం భవన్కు చేరుకుని ఎన్నికల ప్రచారం చేసి పార్టీ కార్యక్రమాల నిర్వహణపై పార్టీ ముఖ్య నేతలు ఆయన మాట్లాడారు. ఇక పేదల ఇండ్ల కోసం ప్రత్యక్ష పోరాటం అంటూ తన జీవితం అంతా పోరాటాలతోనే గడిపిన ఎర్రసూర్యుడు సీతారాం ఏచూరి వరంగల్లో పేదల కోసం ప్రత్యక్ష పోరాటంలో పాల్గొన్నారు. 2022 జూలైలో వరంగల్ జుక్కులొద్ది ప్రాంతంలో సిపిఎం నేతృత్వంలో పేదలు వేలాది సంఖ్యలో గుడిసెలేసుకున్నారు. ప్రభుత్వం తమకు ఇండ్లు ఇవ్వడం లేదని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇక పోలీసులు గుడిసెలను తొలగించగా దీన్ని నిరసిస్తూ జక్కులొద్దికి వచ్చిన సీతారాం పేదలకు మద్దతుగా నిలిచారు. కటిక పేదవారికి సర్కారు స్థలాలు ఇవ్వాలంటూ వేలాది ఎర్ర సైనికులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. నాటి పోరాట చిత్రాల్ని తన ఫేస్బుక్ ఖాతాలో సైతం ఆయన పంచుకున్నారు. ఇది 2002లో జరిగినటువంటి పరిణామం. ఇక పోటెత్తిన పల్లి ధరతో లొల్లి అంటూ ఇక ఎనుమాముల మార్కెట్లో ఎప్పుడు ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. తాజాగా వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు గురువారం వేరుశెనగ పోటెత్తింది. అంచనాకు మించి పంట రావడంతో వ్యాపారులు సరాసరి ధరను తగ్గించారు. దీంతో తమకు గిట్టుబాటు కాదంటూ పలువురు రైతులు సరాసరిని వెనక్కి తీసుకెళ్లారు. 2 రోజుల వ్యవధిలోనే క్వింటాల్కు 2000 నుంచి 3000 వరకు ధరలో వ్యత్యాసంలో ఇక వ్యాపారులు పంటను కొనుగోలు చేస్తున్నారని కొందరు రైతులు ఆరోపించారు. సాధారణంగా ఏటా ఏప్రిల్ మే నెలలో మార్కెట్కు నాణ్యత కలిగిన వేరుశెనగ వస్తుంది. ఈసారి వేరుశెనగకు ఆశించిన మేర మద్దతు ధర రావడంతో రైతులు ఈ ఖరీఫ్ సీజన్లో వేరుశెనగ పంటను సాగు చేశారు. సో ఇక విపరీతంగా ఒక్కసారిగా మార్కెట్కు వేరుశెనగ మొత్తం రావడంతో ఇక అక్కడ ఉన్నటువంటి మార్కెట్ మాయాజాలం చేసిండ్రు వ్యాపారులు. సో ఇక అది ఎప్పుడు జరిగేదే. 3000 ఉన్నటువంటి ధరను సడన్గా 1000 రూపాయలు తగ్గించేసి ఇస్తారా సస్తారా అన్నట్టుగా రైతుల మెడ మీద కత్తి పెట్టినటువంటి పరిస్థితి. ఇది ఒక రైతు తనకు సంబంధించినటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నాకున్న 7 ఎకరాల్లో వేరుశెనగ పంట సాగు చేశా, 50,000 వరకు పెట్టుబడి ఖర్చు అయింది. బుధవారం మార్కెట్కు 20 బస్తాల వేరుశెనగ తీసుకురాగా వ్యాపారులు 5,610 చొప్పున చెల్లించారు. అదే పొలంలో పంటను గురువారం తీసుకొస్తే క్వింటాల్పై 2,000 తగ్గించారట. ఇక ఒక రోజేమో 5,610 తీసుకొని ఆ మర్నాడే తీసుకొచ్చిన పంటకి 2,000 తగ్గించడంతో ఇక రైతు ఎంత ఆవేదనకు గురవుతారనేది తెలిసిందే. సో ఇది ఇక రైతులను దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి.